కంపెనీ తన పేరున రాయించుకుని సునంద శశికాంత్ని బయటికి గెంటేయాలని ప్లాన్ చేసిన జీవన చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ఇందుమతి అయితే జీవన్కి ఫోన్ చేసి, నువ్వు కంపెనీకి ఎండి అయితే సరిపోలేదు, మొత్తం అధికారం అలాగే ఆస్తి మీద పెత్తనం మొత్తం నీకొచ్చేలా చేసుకో. నువ్వు ఏం చెప్తే వాళ్ళు అలా చేసేలా నీ గుప్పెట్లో అధికారం ఉండాలి. అలా ఉండాలి అంటే కంపెనీ నీ పేరుకి రావాలి, ఇంటి పెత్తనం నీకు రావాలి. అప్పుడే నువ్వు కూర్చోమంటే కూర్చుంటారు, బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు. అలా ఉండాలి అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. నేను కూడా అదే ప్లాన్లో ఉన్నాను. ఆస్తి మొత్తం నా సొంతం అవ్వాలనే చూస్తున్నాను. తొందరగా ఆస్తి మొత్తం నా సొంతం అయ్యేలా చేసి వీళ్ళని నడి రోడ్డు మీదకి గెంటేస్తాను. ఎలాగో ఆ చైతన్య ఇప్పుడు నాకు సొంతం అయ్యాడు కాబట్టి నన్ను వదిలేసి ఎలాగో వెళ్ళిపోడు, నాకు దూరం అవ్వడు. ఇక నేను, నా భర్త, నాకు పుట్టబోయే పిల్లలు సంతోషంగా ఉంటాము అంటూ చెప్తూ ఉంటుంది జీవన. అప్పుడు ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఓసే పిచ్చి మొహందానా, ఆస్తి మొత్తం నీ సొంతమైన తర్వాత నీ దగ్గర ఎందుకుంటుంది? నీ చేత సంతకాలు పెట్టించుకొని అది నా సొంతం చేసుకుంటాను కదా. ఇన్ని రోజులు నీ వెనకాలే తిరుగుతున్నాను అంటే నీ మీద ప్రేమతోనో వేరే కారణం కాదే. నీ దగ్గరున్న ఆస్తి మీద ప్రేమతో నిన్ను అడ్డు పెట్టుకుని రెండు వైపుల ఆస్తి నా సొంతం చేసుకోవాలని నేను ప్లాన్ చేశాను కాబట్టి ఇన్ని రోజులు నువ్వు నా కన్న కూతురువి కాకపోయినా నా భర్త రెండో భార్య కూతురు అయినా నా కన్న కూతురులా అనుకుంటూ నీ దగ్గర నటిస్తున్నాను. ఆస్తి ఒక్కసారి నా చేతికి రాని తర్వాత నీ జీవితం కూడా సమాధైపోయినట్టే అంటూ ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరొక వైపు ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఇక ల్యాప్టాప్లో వాళ్ళ వర్క్ అయితే మొదలు పెడతారు. అనుకున్న విధంగానే ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్న సిప్పును అయితే తయారు చేస్తారు. ఇక ఆదిత్య అయితే తన ఫ్రెండ్ సహాయంతో అదైతే మార్కెట్లోకి వచ్చేలా చేయడంతో అదైతే చాలా గొప్ప పేరైతే వస్తుంది. ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా సోషల్ సర్వీస్ పట్ల ఎంతో బాధ్యత చూపిస్తున్నారని, ప్రతి పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటివి తయారు చేశారని ఎంతో గొప్ప పేరు వస్తుంది. ఇక ఆదిత్య ఆనందికి గొప్ప పేరు రావడంతో అది తెలుసుకున్న సునంద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు జీవనైతే ఇంకా కొన్ని రోజులు ఎదురు చూస్తూ ఉంటే ఇక పెద్ద కొడుకుని ఇంట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడే నేను ఏదోటి నిర్ణయం తీసుకోవాలి. ఇక మెల్లిగా ఎలాగో వీళ్ళంతా నా గ్రిప్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేస్తారు. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ జీవనైతే నిర్ణయించుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక జీవనైతే ఆఫీస్ డాక్యుమెంట్స్ అంటూ సునంద దగ్గరికి అయితే వస్తుంది. అత్తయ్య గారు, దీని మీద సంతకం పెట్టండి, ఈ ఫైలు అర్జెంటుగా పంపించాలి అంటూ అనగానే అప్పుడే సునంద అయితే ఇక ఆ ఫైల్ చూసుకోకుండా జీవన తేవడంతో సంతకాలు అయితే పెట్టేస్తుంది. అమ్మయ్య, పని ఇంత సులువుగా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఇంత సులువుగా ఏమీ అడగకుండా ఈ డైనోసార్ సంతకం పెట్టేస్తుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ జీవనైతే అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడు ఇందుమతికి అయితే ఫోన్ చేసి, పెద్దమ్మ, సాధించాను, ఆస్తి డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించుకున్నాను, ఇక ఆస్తి మొత్తం నా సొంతం అయిపోయినట్టే. ఈ విషయం ఇప్పుడే బయట పెట్టకుండా మెల్లిగా తర్వాత వీళ్ళని బయటికి గెంటేసి ఆ తర్వాత విషయాలు బయట పెడతాను అంటూ జీవనైతే ఇందుమతితో చెప్తూ ఉంటుంది. చాలా గొప్ప విజయం సాధించావే, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఉండంగానే ఇంతలో ఇక జీవనైతే ఇంకేముంది, ఇక అక్కడ ఆస్తి కూడా నా పేరుకి వచ్చేలా చేసుకుంటాను, అనుకున్నది సాధిస్తాను అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఇందుమతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు కాపలా కుక్కలా ఎదురు చూస్తున్నాను ఈ ఆస్తి కోసం,
ఇప్పుడు నా సొంతం అవ్వబోతుంది అంటూ ఇందుమతి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక జీవన్ అయితే తన ప్రవర్తన అయితే మార్పు రావడంతో సునంద అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి జీవన, రోజు రోజుకి నీ ప్రవర్తనలో మార్పు వస్తుందేంటి? అసలు పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావంటూ ఇక సునంద అయితే అడిగేసరికి ప్రవర్తనలో మార్పు రాక ఏమవుతుంది? ఇప్పుడు సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీ జీవన గ్రూప్ ఆఫ్ కంపెనీగా మారిపోయింది. అది నా పేరుకి వచ్చింది. ఇక మీరు నా మాట వినవలసిందే. ఒకవేళ నీ మాట వినే ప్రసక్తే లేదు అనుకుంటారా, మీరింట్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ జీవన అయితే అంటూ ఉండంగా ఆ మాటకి ఇక సునంద అయితే జీవన అంటూ కోపంగా చెయ్యి అయితే ఎత్తుతుంది. అప్పుడే సునంద చేతినైతే జీవన పట్టుకొని, ఏంటి మీరు కొడితే పడతాను అనుకున్నారా? అది వెనకటి రోజులు, ఇప్పుడు పడే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు మీరు కొట్టిన తిట్టిన ఎందుకు పడ్డానో తెలుసా? ఈ ఆస్తి కోసమే. ఇప్పుడు ఈ ఆస్తి నా సొంతమైన తర్వాత మీరు తిట్టినా కొట్టినా ఎందుకు పడతాను? మీకు మర్యాదగా ఉండదు. ఇంకొకసారి నా మీద చెయ్యెత్తితే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరిక్కడ ఉండడానికే వీల్లేదు అంటూ శశికాంత్ని సునందని ఇద్దరినీ కూడా బయటికైతే వెళ్ళిపోమంటుంది జీవన. ఆ మాటకి శశికాంత్ సునంద ఇద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా సునందని వాళ్ళు గృహప్రవేశానికి పిలవడానికి అయితే వస్తారు. ఇంతలో అప్పుడే జీవన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరు ఇంట్లోంచి బయటికి పోండి, మీకు ఇక్కడ ఉండే అర్హత లేదు. ఇప్పుడు ఈ ఆస్తికి ఈ అన్నిటికీ యజమానురాల్ని నేను అంటూ ఇక అనంగానే అప్పుడే ఆనంది అయితే కోపంగా లోపలికైతే వచ్చి జీవన చెంపైతే పగలగొడుతుంది. ఏంటి, అత్తయ్య మామయ్య బయటికి వెళ్ళిపోవాలా? ఈ ఆస్తి మొత్తం నీ సొంతమా? ఈ ఆస్తి మొత్తం నీ సొంతం ఎలా అయిందనుకున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. ఆనంది అయితే ఎలా అయిందా, ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ చూడు. ఈ ఆస్తి మొత్తం నా సొంతం అయ్యిందో లేదో నీకే తెలుస్తుంది. ఈ డాక్యుమెంట్ చూస్తే నువ్వు కూడా షాక్ అవుతావు. ఇప్పటి వరకు ఈ విషయం మీకు తెలియదు, ఇక మీకు కూడా చెప్పాలి అనుకున్నాను. ఈ లోపల మీరే వచ్చారు. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు నేనే చెప్పేస్తాను అంటూ ఇక జీవన అయితే ఈ ఆస్తి కోసమే ఇన్ని రోజులు నేను ఇక్కడ పడున్నాను. ఎవరు ఏమన్నా కానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. ఈ ఆస్తి కోసమే మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేలా చేశాను. ఆ రోజు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి ఈ ఇంటి పరువు తీసింది నేనే, చైతన్య పెళ్లి జరిగేలా చేసింది నేనే, బావగారు జైలుకి వెళ్ళేలా చేసింది నేనే. ఇప్పుడు అధికారం నా చేతిలో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎవ్వరికీ భయపడవలసిన అవసరం కూడా లేదు అంటూ జీవనైతే అన్ని నిజాలు బయట పెట్టేస్తుంది. అప్పుడే ఇక ఆ నిజాలన్నీ తెలుసుకున్న సునంద అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆనంది విషయంలో తను చేసిన తప్పులకి ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు అంటూ కుమిలిపోతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆనంది అయితే ఇక తన గదికి వెళ్ళి పైనున్న డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వస్తుంది. ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ చూడు. ఆస్తి మొత్తం నీ సొంతం ఎలా అవుతుందనుకున్నావు? ఈ ఆస్తి అంతా ఎప్పుడో ఆదిత్య గారి పేరున అత్తయ్యగారు ఎప్పుడో రాసేశారు. అప్పుడు ఇక ఆదిత్య గారి పేరునున్నప్పుడు ఇప్పుడు నువ్వు దొంగ సంతకాలు పెట్టించుకున్నా నీ పేరుకి ఆస్తి రాదు. నీ నిజస్వరూపం తెలుసుకోవడం కోసం మాత్రమే ఆ విషయాన్ని బయట పెట్టకుండా అత్తయ్యగారు మౌనంగా ఉన్నట్టున్నారు. ఈ ఆస్తి మొత్తం రాసిందే అత్తయ్యగారు. ఆదిత్య గారి పేరుని మొత్తం ఆస్తుంది. ఇప్పుడు నువ్వు గనక ఈ దొంగ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి ఎక్కడ చూపించినా అరెస్ట్ అయ్యేది నువ్వే. ఎందుకంటే ఇవి దొంగ డాక్యుమెంట్స్ అని వాళ్ళకి తెలిసిపోతాయి. నువ్వు ఇలా ఆస్తి కోసం ఇంట్లో వాళ్ళనే మోసం చేశావని తెలిస్తే ఊరుకుంటారా? ఖచ్చితంగా నువ్వు అరెస్ట్ అవుతావు. ఖచ్చితంగా నీకు శిక్ష పడి తీరుతుంది. అప్పుడిక నువ్వు జీవితాంతం జైల్లో చెప్పకూడు తినవలసి వస్తుంది.
అంటూ ఆనంది అయితే జీవనికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న జీవన్ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆస్తి నా సొంతమైంది అనుకొని ఏవేవో చెప్పాను అంటూ షాక్లో ఉండిపోతుంది జీవన. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.